ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మరో 2 రోజుల్లో మీనరాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు. 14 ఏళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు. ఖచ్చితంగా మీనరాశి వారి జీవితంలో జరగబోయేటువంటి ఆ కీలక మలుపేంటి, మరో 2 రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మీనరాశి వారు ద్వాదశ రాశులలో చివరి వారు కావటం వల్ల మిగిలిన 11 రాశుల యొక్క కొన్ని లక్షణాలు వీరిలో విలీతమై ఉంటాయి. ఈ రాశికి అధిపతి గురువు. దీని చిహ్నం పరస్పరం వ్యతిరేకత దిశలో ఈదుతున్న 2 చేపలు. ఈ చిహ్నమే వీరి మనస్తత్వంలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి వారు స్వభావరీత్యా అత్యంత సున్నిత మనుషులు, దయాగుణం కలిగిన వారు. వీరికి ఊహాశక్తి చాలా ఎక్కువ. అందుకే వీరు తరచుగా లోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాల కంటే ఆధ్యాత్మిక మానసిక విషయాల పట్ల వీరికి ఆసక్తి మెండు. ఎదుటి వారి బాధను తమ బాధగా భావించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు మంచి స్నేహితులుగా, ఆపద్బంధువులుగా గుర్తింపు పొందుతారు. వీరిలో సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. గొడవలకు లేదా వాదనలకు వీలైనంత దూరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. శాంతియుతంగా వాతావరణాన్ని ఇష్టపడే వీరు ఎవరైనా తమను తాము విమర్శించినా లేదా కఠినంగా మాట్లాడినా తర్వాత బాధపడతారు. అయితే ఆ బాధను బయటకు చూపించకుండా లోపలే మదన పడడం వీరి బలహీనత. మీనరాశి వారి గుణగణాల విషయానికి వస్తే, వీరు చాలా నిస్వార్థపరులు. ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఒక్కోసారి తమ సొంత ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి ఇతరుల కోసం కష్టపడతారు. వీరిది ఒక రకమైనటువంటి త్యాగపూరిత స్వభావం. వృత్తిపరంగా చూస్తే వీరు కళాత్మక రంగాలలో, సృజనాత్మక పనులలో బాగా రాణిస్తారు. సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము వంటి రంగాలలో వీరికి సహజంగానే ప్రవేశం ఉంటుంది. వీరు చాలా తెలివైన వారైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబడుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ లోతుగా ఉంటాయి. పైపైన కనిపించే విషయాల కంటే అంతర్లీనంగా ఉన్న అర్థాలను గ్రహించడంలో వీరు దిట్టలు. వీరికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. రాబోయే పరిణామాలను వీరు ముందే పసిగట్టగలరు. సమాజంలో వీరికి మంచి గౌరవం దక్కుతుంది. ఎందుకంటే వీరు ఎవరినీ కూడా తక్కువ చేసి చూడరు మరియు అందరితో మర్యాదగా ప్రవర్తిస్తారు. కుటుంబం మరియు బంధాల విషయాలలో మీనరాశి వారు అత్యంత విశ్వసనీయంగా ఉంటారు. ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అయితే వీరు అతిగా ఆలోచించడం వల్ల అప్పుడప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఎవరైనా తమను మోసం చేసినా లేదా నమ్మక ద్రోహం చేసినా తట్టుకోవడం వీరికి చాలా కష్టం. వీరు పగబట్టే స్వభావం కలవారు కాదు, కానీ ఒకసారి మనసు విరిగిపోతే మళ్ళీ పూర్వపు చనువు ప్రదర్శించలేరు. ధన సంపాదన కంటే ఆత్మ సంతృప్తికే వీరు ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన వీరిలో ఎక్కువగా ఉండటం వల్ల దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కొంత నిరాశకు లోనవుతూ ఉంటారు. కానీ ధైర్యంగా నిలబడగలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. మొత్తం మీద మీనరాశి వారు స్వచ్ఛమైన మనసును కలిగిన వారు. సమాజానికి మేలు చేయాలని తపించే ఉత్తమ వ్యక్తులు. వీరిలోని సహనము, దయ మరియు సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశివారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. ఈ రాశికి చెందిన వారందరికీ ఇది బంగారు భవిష్యత్తుకు నాంది అని చెప్పాలి. మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలం మరో 2 రోజుల్లో మొదలు కాబోతుంది. ఇటువంటి శివ లక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని అనేది మీరు సాధించబోతున్నారు. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని
మంచి మార్పులు అనేవి మీ జీవితంలో స్థిరపడతాయి. ఆర్థిక పరంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. వృత్తిపరంగా చూస్తే రానున్న 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరికలను, కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మంచి మార్పు కలుగుతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ జీవితంలో జీరోగా బతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపైన ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీ గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు మీకు సరైన ఫలితం అనేది దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయేటువంటి అవకాశాలు లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువగా జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో కూడా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి అనేది లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఆకస్మిక ధనలాభం కావచ్చు. అంటే మీరు అసలు ఊహించని మార్గాలలో డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తీర్పు అనేది మీకు అనుకూలంగా రావటం అనేది జరుగుతుంది. దీంతోపాటు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ అద్భుతమైనటువంటి మార్పుని మీరు మొదట్లో నమ్మకపోతారు. కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలనేవి పెరుగుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది. స్థిరాస్తులు మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుంది. దీంతోపాటు మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావడం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. ఈ వ్యాపార నిర్ణయాలు అన్నీ విజయం వైపు నడిపిస్తాయి. ఈ శుభ పరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజులలో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు అన్నమాట. దాంతోపాటుగా మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందుకోవడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.
మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా ఈ సమయం అనేది ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా కలిగిస్తాయి. వారికి అనుకూలమైన విశాల ప్రవేశాలు లభిస్తాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో గత 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం, దురదృష్టం మొత్తం పోతుంది. ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ అపారమైన విజయం, ఆనందం ముందు మీ జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయేటువంటి ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీకు మరింత మేలు అనేది జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం. గుర్తుపెట్టుకోండి, ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో స్నేహితులతో, మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు, విభేదాలు తొలగిపోతాయి. అలాగే సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. సామాజికంగా కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. గౌరవం లభిస్తుంది. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉంటాయి. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ నిర్ణయ శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి. ఈ 2 రోజులలో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు. వారి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకు, సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు, మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీ వల్ల వచ్చింది. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయేటువంటి 2 రోజులు కూడా మీకు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సానుకూల దృక్పథంతో గడపండి. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది. ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఒక సమయం అనువైంది. మీ కష్టంలో తోడున్న వారిని, మిమ్మల్ని ప్రోత్సహించిన వారిని మర్చిపోకుండా ఉండండి. ఈ అద్భుతమైన ఫలితాలు వెనుక మీ సహనం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉన్నాయి. మీకు లభించబోయేటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం 2 రోజులు మాత్రమే పరిణతం చేయకుండా జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చేసుకోవాలంటే మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, పూజలను తప్పకుండా పాటించాలి. మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టమున్నా ఎదుర్కొనే శక్తిని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం. రానున్న 2 రోజులలోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సందర్శించండి. స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునేటువంటి నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు శ్రీరామ జయం అనే
మంత్రాన్ని 108 సార్లు జపించండి. రామనామం మీ శక్తిని పదింతలు చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా ఈ పరిహారాలు పాటించండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. పూజల్లో కమలం పువ్వును లేదా ఎర్రని గులాబీని ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శనిగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలతో అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించండి. పార్వతీ పరమేశ్వరులను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళ గౌరీని ఆరాధించడం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించడం దాంపత్య సుఖానికి చాలా మంచిది. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు, సీతారాములు ఉండేలాగా చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ఫలితం. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ సమయ పాలన చాలా ముఖ్యం. రానున్న ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్ట దైవాన్ని భక్తితో పూజించండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.